ఏయ్ మంజాలి, వాడు ఎక్కడున్నాడు? తెలీదు సార్. అదిగో జార్జ్ వస్తున్నాడు చూడండి. పోలీసులు వచ్చారు. కొట్టు తెరిచిపెట్టి ఎక్కడికి పోయావురా? ఇతనికి ప్యాంటు కొట్టాలి. కొలతలు తీసుకో. ఇలా చూడు, ఇందులో సైజ్ జాకెట్ పెట్టాను, దానికి తగ్గట్టుగా కుట్టు. సార్ మీరు కొత్తగా వచ్చారా? రండి రండి. సార్ ఈరోజు చెప్పని స్టేషన్కి వచ్చాడా? ఏమైంది? వారం ముందు కుట్టమని ఇచ్చిన జెండాలు ఇవి. ఇంతవరకు డబ్బు రాలేదు, ఈ జెండాలను వచ్చి తీసుకెళ్ళడం లేదు. సిప్పను పున్నరి రాజన్న. అవును సార్. గన్న మేటర్ ఏమైంది సార్? పొరుంజు లేదు, తుపాకీ రేపు తీసుకొస్తానని చెప్పాడు. ఓ, ఈ పేరు మన లిస్ట్ లో లేని పేరు. మీరు వెళ్ళిన పని ఏమైంది? ఏంటి అవుతారు సార్? ఒక్కో దెబ్బ పిడుగులా కొట్టారు సార్. అరపన షాప్ లో ఎవరు ఆ చేపర గిల్లాపీలు మన కరువండు మణిని తన మనుషుల్ని కుమ్మేశారు. వాడు నాన్నని చంపిన వాడిని పట్టుకోవడానికి వెళ్ళుంటాడు. వీళ్ళెందుకు అనవసరంగా వెళ్ళి ఆ నల్లమణి అని కొట్టారు? సార్ అడగరా సార్, అది ఇంతకు ముందు పున్నరి రాజన్ సిప్పన్ని కలిసి 2 నెలలు అయిందని చెప్పాడు. కానీ ఇప్పుడు టైలర్ ఏమన్నాడంటే 2 వారాల క్రితం కాదు, మొన్న వారం ఇద్దరు కలిసి షాప్కి వచ్చినట్టు టైలర్ చెప్పాడు. దానికే అది నువ్వే కేసును సాల్వ్ చేయడం మొదలు పెట్టావా? అది కాదు సార్, వాడు చెప్పే దాంట్లో న్యాయం ఉందిగా. మనం పున్నరి రాజుని పట్టుకుంటే సార్ ఇలా రండి 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 రండి. ఎవడ్రా అది? పునరే నిద్ర బాగా పెట్టిందా? ఎర్రరే, నిన్న మేము నిన్ను విచారించినప్పుడు చెప్పను చూసి ఎన్ని రోజులైంది అంటే నువ్వేం చెప్పావు? 2 నెలలు అయింది. కళ్ళు బయలుగమ్మాయా? లేకపోతే స్టేషన్కి వెళ్ళి ఆలోచిస్తావా? చెప్పనా చెప్పన దొంగ సారాయి కాస్తున్నాడు సార్. ఆ రోజు చేపరాన్న పిలవడం వల్ల తను వచ్చాడు, అంతేగాని ఈ కేసుకి దానికి ఏ సంబంధం లేదు సార్. మనం వెళ్దాం సార్. రండి. అనవసరంగా చిన్న విషయాన్ని పెద్ద చేసి టైం వేస్ట్ చేశారు. నీకు మా నాన్నకి ఏంట్రా గొడవ? మీ నాన్న ఎవరో నాకు తెలియదురా. నువ్వు మర్యాదగా నిజం చెప్తావా లేదంటే ఇక్కడే చంపేయమంటావా? మీ నాన్న ఎవరు చెప్పరా? వెలిగించకండిరా. నిజం చెప్పరా, ఏంటి అసలు గొడవ? నాకు అప్పటి నుంచి పద్మిని అంటే ఇష్టం, ఇప్పుడు నాకు అదంటే చాలా ఇష్టం రా. కానీ మీ నాన్నకి అది నచ్చలేదురా. పద్మిని మీ నాన్నకు ఉప్పుడు గతిగా ఉండేదిరా. ఇంతకు మించి ఏమైనా వివరాలు కావాలంటే దాన్నే అడగండి, దానికి అన్ని తెలుసు. నాకు తెలిసింది ఇంతే, దయచేసి కట్లిప్పేయండి రా. మీరందరూ ఇక్కడే ఉండండి. ఏవైంది పొన్నారి? కుర్చీలో కూర్చొని స్నానం చేసేస్తున్నావు. పోలీసులు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? మావేలి, నువ్వు నన్ను ఇరికించావురా. నేను ఇరుక్కుంటే నువ్వు ఇరుక్కుంటావు. చూడు, పోలీసులు ఎలాగో కనుక్కొని ఇంటి దాకా వచ్చారు. నిన్ను లోపల దూయడానికి పెద్ద టైం ఏం పట్టదు. ప్రస్తుతం కేసును మళ్లించడానికి పోలీసులకు ఒక బల్లి మేకను విసురు. నేనే చాపరాన్ని చంపాను. ఎవరెత్తునా? సార్ ఈయనే సార్ శంకరు, కొల్లం శంకరు.